అమాయకంగా నమ్మిన ఒక చిన్న చేప ఒక వానపాము చేత మోసపోయింది. కానీ చివర్లో ఏం జరిగిందంటే, ఒక అందమైన చెరువు. ఆ చెరువులో చిన్న చిన్న చేపలు ఆనందంగా ఈదుతూ ఉండేవి. వాటిలో ఒక చిన్న చేప చాలా అమాయకం, ఎవరినైనా సులభంగా నమ్మేది. ఒకరోజు అక్కడికి ఒక వానపాము వచ్చింది. అది చేపల్ని చూసి ఇలా అనుకుంది, ఇవి నాకు మంచి ఆహారం అవుతాయి. అప్పుడు వానపాము ఒక ప్లాన్ వేసింది. అది చేపలతో ఇలా చెప్పింది, నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను. ఈ చెరువు త్వరలో ఎండిపోతుంది. నేను మీకు ఒక పెద్ద సరస్సు దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పింది. అమాయకమైన చిన్న చేప వెంటనే నమ్మింది. నువ్వు నిజంగానే మమ్మల్ని కాపాడుతావా అని అడిగింది. వానపాము నవ్వుతూ, అవును, ఒక్కొక్కరిని తీసుకెళ్తాను అని చెప్పింది. మొదట ఒక చేపను తీసుకెళ్ళింది. కానీ సరస్సు దగ్గరికి తీసుకెళ్లకుండా దాని మధ్యలోనే తినేసింది. ఇలా ప్రతిరోజు ఒక చేపను తీసుకెళ్లి తినేసేది. కొన్ని రోజులకు ఒక తెలివైన పెద్ద చేపకు అనుమానం వచ్చింది. మన స్నేహితులు ఎక్కడికి పోతున్నారు అని ఆలోచించింది. అది వానపాముతో ఇలా చెప్పింది, ఈసారి నన్నే తీసుకెళ్ళు, నేను కూడా చూడాలి ఆ సరస్సు. వానపాము అంగీకరించింది. కానీ తెలివైన చేప దారిలో చూసింది. ఎక్కడా సరస్సు లేదు, అక్కడ చేపలు ఎముకలు మాత్రమే ఉన్నాయి. అప్పుడే అది నిజం అర్థం చేసుకుంది. వెంటనే ఆ చేప వానపాముని మోసం చేసి దాని చేతి నుండి జారుకుని చెరువులోకి తిరిగి వచ్చింది. అది అన్ని చేపలకు నిజం చెప్పింది. అన్ని చేపలు కలిసి నిర్ణయం తీసుకున్నాయి, ఇకపై ఎవరిని అలా నమ్మకూడదు అని. వానపాము తిరిగి వచ్చినప్పుడు చేపలు దాని దగ్గరకు కూడా వెళ్ళలేదు. అలా వానపాము ఆకలితో అక్కడి నుండి వెళ్ళిపోయింది. తీపి మాటలు చెప్పేవారిని వెంటనే నమ్మకండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.